ఎన్నికల యుద్ధంలో ఓటర్లు తమ ఓటుతో వైసీపీ పార్టీని గెలిపించడానికి సిద్ధం. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. స్థానిక ప్రైవేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడుతూ, పటాపంచల పవన్ కళ్యాణ్, చండాలపు చంద్రబాబు ఇద్దరూ నీచ రాజకీయాలు చేయటంలో దిట్ట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్ యాత్ర సూపర్ సక్సెస్ అయింది. అడుగడుగున ప్రజలు జననేతకు జన నీరాజనం పలికారు. ఎండ వాన అనేది కూడా చూడకుండా భారీగా పల్నాడు ప్రజలు తరలి రావడం చూస్తుంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవటం ఖాయం అనిపిస్తుంది. అభివృద్ధి చేయాలంటే జగన్ మళ్లీ రావాలి. జరిగిన బహిరంగ సభ గాని విజయవంతం చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ప్రజలు స్పందిస్తున్న తీరు, ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ముఖ్యంగా వినుకొండలో ప్రారంభమైన రోడ్ షో మళ్ళీ తిరిగి సంతమాగులూరు అడ్డు రోడ్డు నుంచి రొంపిచెర్ల మండలంలో దాదాపు మధ్యాహ్నం తీవ్ర ఎండ వడగాలిని కూడా లెక్క చేయకుండా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి, ఆయన చే కరచాలను అందించటానికి, మాట్లాడటానికి, ముఖ్యంగా మహిళలు చూపిస్తున్న ఆదరణ చూస్తే ప్రజలకి వివరించే కార్యక్రమం చేయడం, అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు. అట్లానే వాలంటీర్కి మళ్ళీ 10,000 రూపాయలు ప్రకటించే కార్యక్రమం చూస్తుంటే, అంటే వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. మొన్నటిదాకా వాలంటీర్ని సంచులు మోసేవాళ్ళలాగా, మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళ తలుపులు తట్టేవాళ్ళలాగా, పవన్ కళ్యాణ్ అయితే ఆడపిల్లల్ని ట్రాఫికింగ్ చేస్తూ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఈరోజు పటాపంచలు అయిపోయి, ఇవన్నీ అవాస్తవాలని చెప్పి ఆయనే స్వయంగా వేదిక మీద నుంచి ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక్క నెల పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకపోతే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసాం మొన్న ఏప్రిల్ నెలలో. ఖచ్చితంగా ప్రజలు వాలంటీర్ వ్యవస్థని కోరుకుంటూ ఉన్నారు. అలానే ఈరోజు అందరూ కూడా మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు, చేసేదే చెప్తారు అని చెప్పి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం కోసం ఈరోజు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే మేనిఫెస్టో కూడా ప్రకటించే కార్యక్రమం చేస్తాం. మరి ఈరోజు పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఖచ్చితంగా 7 స్థానాలు గెలుస్తాం. అట్లానే పార్లమెంట్ స్థానం కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు మొట్టమొదటిసారి ఒక బీసీ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టే కార్యక్రమం చేయటం, ఈరోజు బీసీలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. బీసీలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే కార్యక్రమం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులతో పాటు బీసీలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళలో ఒక మార్పు కనపడుతూ ఉంది. సో ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే కార్యక్రమం చేస్తాం. యువత దగ్గర నుంచి మహిళలు మొత్తం కూడా అక్కడి నుంచి తీసుకొని ర్యాలీ కావచ్చు, ఏదైతే వినుకొండలో ర్యాలీ కావచ్చు, తర్వాత పిడుగురాల్లో జరిగిన సభ కావచ్చు. పిడుగురాల్లో సభకి పోయే మార్గంలో కూడా మీరు అందరూ కూడా చూశారు. ఏదైతే పొద్దున మొదలు పెడితే 10:30కి ప్రతి జంక్షన్లో, ప్రతి గ్రామం జంక్షన్లో, అది రొంపిచెర్ల కానీ నకరేకలు కానీ ప్రతి ఊరు దగ్గర కూడా దాదాపు ఊరంతా కూడా వచ్చి రోడ్డు మీద నిలబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికే తీరు చూసాం. సభకి పోయే పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా కనీసం టైం కూడా లేకుండా అంత తాకిడిలో కూడా అడ్డుపడి, బస్సుకు అడ్డుపడి ప్రజలందరూ కూడా అన్నీ కూడా చూసామంటేనే 2019 మరోసారి రిపీట్ కాబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే 2019లో ఇచ్చిన ప్రజల తీర్పు 2024లో కూడా రిపీట్ కాబోతూ ఉందని చెప్పి ఈరోజు సంకేతాలు స్పష్టంగా వస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి చూసాం గుంటూరులో వర్షంలో కూడా ఆ సభ ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందో కూడా తీరు చూస్తే తప్పకుండా మళ్ళీ 151 సీట్ల పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తూ ఉన్నారని చెప్పేదానికి ఇంతకన్నా పెద్ద సంకేతం లేదు. ఎందుకంటే మేము చెప్పేది కాదు, వారం క్రితం ఆయన సత్తెనపల్లిలో చంద్రబాబు నాయుడు గారు సత్తెనపల్లిలో సభ చూసాం, పెదకూరుపాడులో కూడా సభ చూసాం.
ఇదే సత్తెనపల్లిలో నిన్న దాదాపు 10:30కి మొదలు పెడితే 3 గంటల దాకా మండు టెండలో వేలాది మందిగా రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతూ స్వాగతం పలికిన తీరు కూడా నిన్న సత్తెనపల్లి వీధుల్లో టౌన్లో కూడా చూసాం. ఏదైతే ఇచ్చిన మాట ఇందాక చెప్పినట్టుగా మా శాసనసభ్యులు చెప్పినట్టుగా 4 సంవత్సరాల 11 నెలలు వాలంటీర్లు దొంగలన్నాడు, మూటలు మోసేవాళ్ళు అన్నారు, ఆడపిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు అన్నారు, రకరకాల మాట్లాడిన వీళ్ళు ఏదైతే పెన్షన్ని వాలంటీర్లు కాదు అధికారుల చేత ఇవ్వాలని చెప్పిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ ఏ విధంగా పటిష్టంగా పనిచేస్తుంది, దానివల్ల ఎంతమంది ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఆ ఇబ్బందులు కేవలం 10 రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే తలికే. ఒక్కసారి ఉలిక్కిబడి చంద్రబాబు నాయుడు గారు ఆయన మళ్ళీ లోపంలో ఉన్న అబద్ధాల కోణం తీసి నేను 5,000 కాదు 10,000 ఇస్తాను అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఎంత భయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజల్లోకి నాటుకుపోయి ఉన్నాడని చెప్పేదానికి కేవలం ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. కాబట్టి ఈరోజు బాగలేని వాళ్ళ గారి నుంచి ఎవరైనా వచ్చినా కూడా దిగి పలకరిస్తూ వాళ్ళని ఏమైనా అక్కడికక్కడిగా స్పాట్ చేసే తీరు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పర్మనెంట్గా నిలబడేది ఎవరంటే అక్కడున్న ప్రజలు. ఎన్ని ఉంటాయంటే మొత్తం కూడా మీరు లెక్కేస్తే 1000 ఓట్లు ఉండవు. 1000 మంది ఇటు 1000 మంది ఉంటారు, అటు 1000 మంది ఉంటారు, అంతే. 2,40,000 మందిలో 2,00,000 చిల్లర మంది స్టాండర్డ్గా వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు ఎవరు ఓటు వేయాలని. ఈ పార్టీకే తీసేసుకోకుండా ఉంటారు ఎవరికి వెయ్యాలా ఏందనేది. సో ఇవన్నీ చిన్న అటుపోవటం ఇటుపోవటం అనేది